గోకులం జ్యువెలర్స్ 20,000కు మించి కొనుగోలుకి గోల్డ్ కాయిన్, డైమండ్స్ కి 5,000 ఆఫర్, ఎలక్ట్రిక్ బైక్ గెలుపొందే గొప్ప అవకాశం. అందరికీ నమస్కారం. వచ్చినవాడు గౌతమ్ టైటిల్లోనే మంచి వైబ్రేషన్ కనిపించింది నాకు. ఆ టీజర్ కూడా చూసాం, టీజర్ కూడా చాలా బాగుంది, చాలా ఇంట్రెస్టింగ్గా ఉంది. అండర్ కరెంట్గా ఏదో గొప్ప మెసేజ్ ఉంది అనిపించింది నాకు టీజర్ చూసినప్పుడు, చాలా బాగా అనిపించింది. అందుకు ముందుగా నేను ఈ సినిమా నిర్మాత మన గణపతి రెడ్డి గారిని, అలాగే డైరెక్టర్ కృష్ణ గారికి, మా అశ్విన్ గారికి, అలాగే మిగతా నటీనటులు, సాంకేతిక వర్గం అందరికీ కూడా హృదయపూర్వక అభినందనలు, శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నారు. ఇప్పుడు ముఖ్యంగా మన పాత్రికేయ మిత్రులు, మన మీడియా మిత్రులు కూడా టీజర్ చూశారు. మెతుకు పట్టుకుంటేనే మీకు అన్నం ఎలా ఉంటుందో తెలిసిపోతుంది మీ అందరికీ, మీకున్న అనుభవంతో, మీకున్న ఎక్స్పీరియన్స్తో. కాబట్టి ఈ సినిమా ఎలా వచ్చి ఉంటుందని మీకు ఇప్పుడే మంచి ఊహ ఉంటుంది అనుకుంటున్నాను. దానికి కొద్దిగా సపోర్ట్ చేయడానికి ఒక 2 మాటలు నేను మాట్లాడదాం అనుకుంటున్నాను. అంటే వచ్చినవాడు గౌతమ్ ఈ సినిమా మేకింగ్ జర్నీలో నాకు కూడా కొంత ఇది ఉందన్నమాట, తెలుసు అన్నమాట ఎలా జరిగింది ఏంటి అనేది. ఎందుకంటే ఇందులో మా అబ్బాయి భూషణ్ ఒక మంచి క్యారెక్టర్ వేశాడు, కాబట్టి అతను వచ్చి షూటింగ్ విశేషాలు అప్పుడప్పుడు చెప్తుండేవాడు నాకు. సో డైరెక్టర్ గారు ఎంత కష్టపడి చేస్తున్నారు, ఎంత డెడికేటెడ్గా వర్క్ చేస్తున్నారు, అశ్విన్ బాబు గారిది ఆ ఇన్వాల్వ్మెంటు, కెమెరామెన్ పడుతున్న కష్టాలు, ఇవన్నీ కూడా నాకు చెప్తూ, అలాగే డైరెక్టర్ గారు ఎలాగా ఫండ్స్ తెచ్చి దాంట్లో ఏమి అసలు ముందు వెనక ఆలోచించకుండా టెక్నికల్గా బాగా రావడానికి ఎలాగ పంప్ చేస్తున్నారు, ఇవన్నీ నాకు చెప్తుండేవాడు. సో యాజ్ ఎ టెక్నీషియన్గా నేను చాలా దాని గురించి చాలా ఇదయ్యేవాడిని, ఇన్స్పైర్ అయ్యాను అనమాట. ఇంత కష్టపడి చేస్తున్నారు కదా సినిమా అంటే. ఎవరైనా కూడా సినిమా చేసేటప్పుడు కష్టపడి బాగా రావాలని చేస్తారు, ఎవరు చెడగొట్టాలని చేయరు కదా. డైరెక్టర్ అయినా, హీరో అయినా కూడా ఆ సినిమా అనేది ఒక నిర్మాత, ఒక డైరెక్టర్, ఒక హీరో కాదు, ఆ సినిమా చుట్టూ చాలా మంది జీవితాలు దాని మీద ఆధారపడి ఉంటాయి. కాబట్టి అందరూ బాగా చేయాలని చేస్తారు. కానీ ఏంటంటే మన వంతు, మన ఎఫర్ట్ ఫుల్గా పెట్టామా లేదా అనేది పాయింట్. ఎందుకంటే జయోపజయాలు మన చేతులు ఉండవు, అవన్నీ దైవాధీనాలకి, మన చేతులు ఉండవు. మా నాన్నగారు ఒక విషయం బాగా చెప్పేవారు, ఒక పిక్చర్ ఫ్లాప్ అయిందంటే ఎందుకు ఫ్లాప్ అయిందో చెప్పొచ్చురా, హిట్ అయిందంటే మాత్రం ఎందుకు హిట్ అయిందో మనం చెప్పలేమనేవారు ఆయన. అలాగా ఈ సినిమాకి నాకు తెలిసినంత వరకు డైరెక్టర్ గారు కానివ్వండి, అశ్విన్ గారు కానివ్వండి, మా ప్రొడ్యూసర్ గారు, వీళ్ళ ఎఫర్ట్స్ అన్నీ కూడా మోర్ దెన్ 100% పెట్టారు. కాబట్టి అది చాలా అభినందించవలసిన విషయం. అలాగే ఈ సమయంగా నేను ఒక్క మాట మా ప్రొడ్యూసర్ గణపతి రెడ్డి గారి గురించి నేను చెప్పాలనిపిస్తుంది నాకు. అంటే ఇందాక ఏదో ప్యాషనేట్ ప్రొడ్యూసర్ అన్నారు. ప్యాషనేట్ ప్రొడ్యూసర్ అనేది చాలా చిన్న మాట ఆయనకి యాక్చువల్గా. ఎందుకంటే ఆయన ఒక ఎథిక్స్ ఉండి సోషల్ రెస్పాన్సిబిలిటీ ఉన్న ప్రొడ్యూసర్ ఆయన. ఆయన ఏంటంటే ఏదో డబ్బులు తీసుకొచ్చి 4 పెద్ద తలకాయల్ని పెట్టేసేసి ఏదో దాన్ని మంటలకు చేసి తను పెట్టిన దానికి 4 ఇంతలు సంపాదించాలి అన్న దృక్పథం ఆయనకి లేదు, నాకు తెలుసు అది. ఆయన ఏంటంటే కంటెంట్ నమ్ముకున్నాడు, అలాగే కొత్త టాలెంట్ని ఎంకరేజ్ చేస్తున్నాడు. ఆయన ఫిలిం హిస్టరీ తీసుకుంటే ఇప్పుడు దాకా 3 సినిమాలు కూడా కంటెంట్ మీద, అలాగే కొత్త టాలెంట్ మీద ఆయన ఆధారపడి చేశారు. ఒక ఎగ్జాంపుల్ చెప్పాలంటే మొన్న ఒక తమిళ్ పిక్చర్ చేశారు ఆయన. ఆ తమిళ్ పిక్చర్ స్టోరీ చిన్నగా, ఆ హీరోయిన్ ఏంటంటే ఒక విలేజ్లో ఉండే హీరోయిన్ ఒక యాక్సిడెంట్గా చనిపోతుంది. చనిపోతే ఆ అమ్మాయి దేహం ఇంట్లో ఉండగా, ఇంట్లో వాళ్ళ షాక్ నుంచి తేరుకొని ఆ అమ్మాయికి అంత్యక్రియలు చేయడానికి ఆ బాడీని లేపడానికి వస్తే ఆ బాడీ లేవదన్నమాట. వాళ్ళు ఆశ్చర్యపోతారు. తర్వాత 4 వచ్చి లేపుతారు. ఫస్ట్ ఇది మీడియా ముందుకు వచ్చారు. ఆ గ్రౌండ్లో కొట్టడమే కాదు, ఇప్పుడు 6 కంపల్సరీ కొట్టాలి థియేటర్లో కూడా. తప్పకుండా ఈ సినిమా చూడండి. టెక్నికల్గా మీరు చూస్తుంటారు. అందరూ ఆశీర్వదించడానికి వచ్చిన వాళ్ళు కూడా ఇది చూసిన తర్వాత కింద అక్కడ నిలబడి నేను వింటున్నాను, సౌండ్ బాగానే ఉంది, అంతా బాగానే ఉంది, సినిమా పుష్ చేయాలి అని. అది మీడియా బాధ్యత తీసుకోండి. గణపతి రెడ్డి గారి సంగతి మీకు తెలుసు, ఆయన మ్యాక్సిమం పుష్ చేస్తాడు. బట్ మీడియా దయ ఉంచి దీన్ని కొంచెం ముందుకు తీసుకెళ్ళాలి. తప్పకుండా మా వంతు ఏమన్నా సహకారం చేయాలనుకుంటే ఏం చేయాలి అంటే ట్రైలర్స్ థియేటర్కి జనాన్ని రప్పించడం, అది నేను తప్పకుండా చేస్తాను. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ సో మచ్. అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు. అలాగే మా టీజర్ లాంచ్ ఈవెంట్కి వచ్చినటువంటి శైలేష్ కుమార్ గారికి, అంటే ఇప్పుడు హిట్ 3తో మంచి హిట్లో ఉన్నాడు, మేము కూడా ఆ హిట్ను అందుకోవాలని చెప్పేసి ఆయన చేతుల మీద టీజర్ లాంచ్ చేయడం జరిగింది.
అలాగే తమన్ సార్, మీరు అశ్విన్ గారి ఫ్యామిలీ అయినా మాకు మేము పిలిచిన వెంటనే మళ్ళీ అంటే అశ్విన్ గారు ప్రతి ఈవెంట్లో మీరు కనపడుతుంటారు అనుకోకుండా వచ్చినందుకు వెరీ వెరీ థ్యాంక్ యూ సో మచ్. అలాగే ఇప్పుడు టీచర్ చూశారు కదా, మీ అందరికి ఎలా అనిపించింది అంటే జెన్యూన్గా చెప్పండి, మీరు ఎలా అనేది. నాకు కూడా అసలు అంటే నేను కూడా ఈ పిక్చర్ పైన ఫస్ట్ టైం చూస్తున్నా కాబట్టి ఆ చూసిన తర్వాత గూస్ బంప్స్ వస్తున్నాయి. నాకు కూడా ఏం మాట్లాడాలని చాలా మాట్లాడాలని ప్రిపేర్ అయ్యి వచ్చాను, కానీ ఆ టీజర్ చూసిన తర్వాత నేను అక్కడే ఉన్నా, ఆ ఊహల్లోనే తేలిపోతున్నాను. సో నాకు చాలా బాగా వచ్చింది అనుకుంటున్నాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ మూవీ గురించి అంటే టీజర్ కాబట్టి 2 మాటల్లోనే క్లోజ్ చేస్తాము. ఈ సినిమాకు మా అశ్విన్ బాబు గారు పడిన శ్రమ మీరు ఈ స్క్రీన్ పైన చూసి కాదు. ఆయనను -4 degrees Celsiusలో షూటింగ్ చేయించాము. అట్ ద సేమ్ టైం 44 degrees Celsiusలో కూడా మాకు బాబు గారు చాలా బాగా సపోర్ట్ చేశారు. సార్ థ్యాంక్ యూ సో మచ్. మీకు చాలా ఇబ్బంది పెట్టినాము ఈ సినిమాతో మిమ్మల్ని. మా డైరెక్టర్ గారు అంటే ఈ సినిమా చూసిన తర్వాత ఆయన అప్కమింగ్ డైరెక్టర్, కొత్త డైరెక్టర్ అని ఎవరు అనుకోరు. ఎందుకంటే ఆ విజువల్స్ ఒక సినిమాతో వచ్చేది కాదు. ఆయన 20 years ఇండస్ట్రీ, భాగమతి, పిల్ల జమీందార్ నుంచి కూడా ఇండస్ట్రీలో ఉన్నాడు. కానీ మెగా మైక్ పట్టుకుంటే దానికి అవకాశం మా అర్నస్ ఎంటర్టైన్మెంట్ తరఫున నేను దాన్ని ఆ కంటెంట్ను నమ్మి ఆయనకు ఆ బాధ్యత అప్పగించాను. కానీ విజువల్స్ ఇవన్నీ చూసిన తర్వాత నాకు నిజంగా రియల్లీ హ్యాపీ. కృష్ణ, నువ్వు కూడా నెక్స్ట్ 100 crores క్లబ్లోకి వెళ్ళిపోతావు డెఫినెట్గా ఈ సినిమా తర్వాత. అలాగే ఈ సినిమా హరిగౌర గారు మ్యూజిక్ డైరెక్టర్ హరిగౌర గారు అసలు మామూలు వాయింపుడు కాదు. మీరు ఇప్పుడు చూశారు కదా, మొత్తం థియేటర్ అంతా తిరిగి ఉంటుంది. ఆ హనుమాన్ మూవీ హిట్ తర్వాత మా సినిమాతో మరొక హిట్తో మీ అందరికీ డెఫినెట్గా ముందుకు వస్తాడు. థియేటర్లో మనకు అది ఏమంటారు సరౌండ్ తిరిగినట్లు ఒకసారి మొత్తం తిప్పేశాడు. నెక్స్ట్ మిరాయితో వస్తున్నాడు. మిరాయి తర్వాత మాదే ఉండొచ్చు బహుశా. కాబట్టి హరి గారు మీరు కూడా చాలా అద్భుతమైన మ్యూజిక్ కంపోజ్ చేశారండి. అలాగే దాము సార్, మేము ఎప్పుడు మా ఈవెంట్స్గా ఇన్వైట్ చేసినా కూడా తప్పకుండా మాకు సపోర్ట్ చేస్తున్నందుకు నేను చాలా చాలా థ్యాంక్ యూ సో మచ్. ఇంకా విజువల్స్ మా హీరో తర్వాత మా డార్లింగ్ బాలెడ్డి గారు, మాట్లాడలేరు. ఆయన తరపున నేను కొన్ని వర్డ్ చెప్పాలనుకున్నాను. విజువల్స్ చూశారు కదండి. అసలు ఈయన కూడా మాకు ఒక అంటే మా టీం అంతా కూడా ఒక హిట్ తర్వాత వస్తున్న సినిమాలు ఇవన్నీ కూడా. ఆయన బేబీతో మంచి హిట్ అందుకున్నాడు. ఈ సినిమాతో ఇంకా సూపర్ డూపర్ హిట్ అందుకోబోతున్నాడు డెఫినెట్గా. మీ విజువల్స్ సార్ చెప్పినప్పుడు షూటింగ్కి వెళ్ళేటప్పుడు ఏమనిపిస్తుంది అంటే, సార్ ఈరోజు 18 kb కావాలి, 19 mm కావాలి, 40 mm, ఇక్కడ 250 క్రేన్స్ కావాలి సార్, ఇన్ని ట్రస్. ఈయన ఏంట్రా ఈయన మొత్తం ఈ బడ్జెట్ నా బడ్జెట్ మొత్తం లైట్లకే అయిపోతుంది అనుకున్నాం. కానీ తర్వాత ఒక్కసారి ఆ స్క్రీన్స్ పైన నా విజువల్స్ చూసుకున్న తర్వాత అందుకే పిండి కొద్ది రొట్టె అంటారు కదా. కాబట్టి మేము మా అర్నస్ ఎంటర్టైన్మెంట్ అంటేనే అంటే ప్రొడక్షన్లో ఎక్కడ వాల్యూస్కు తగ్గకుండా ఉండాలనే ఉద్దేశంతో ఏ టెక్నీషియన్స్ కానీ ఎవరినైనా కానీ వాళ్ళు అడిగినట్టు అన్ని ఇచ్చేసి మేము అలాగే సపోర్ట్ చేస్తున్నాము. తర్వాత ఇంకా మా యమ్మగాథకి ఇందాక సారు చెప్పాడు సార్ ఆ హీరోయిన్ ఇక్కడే ఉంది సార్, రూపా గారు. వన్స్ మిమ్మల్ని తెలియకుండానే చూడండి సార్ మీ గురించి ఎలా చెప్పాడు. సో ఈజ్ వెరీ ఫ్యాషనేట్. మీకు కూడా మంచి ఫ్యూచర్ ఉందండి. అలాగే ప్రవళికే కాదు, ప్రో ప్రొడ్యూసర్ వీళ్ళు కూడా ప్రొడక్షన్ హౌస్లో కొత్తగా కొన్ని సినిమాలు చేయాలని వస్తున్నారు. మా ఫ్యాషనిస్ట్ చూసి మాతో కొలాబరేట్ అయ్యి మేము కూడా మా వంతు సహకారం చేస్తామని చెప్పేసి దీంట్లో వీళ్ళ కొత్త బ్యానరు మేము కొలాబరేట్ అయ్యి చేసి ఈ సినిమా కో ప్రొడ్యూసర్గా ఉన్నారు. ప్రవళిక గారు మీకు కూడా థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. అలాగే ఇంకా ఈ సినిమాలో నాగి నేను చెప్పినట్టు మా అర్నస్ ఎంటర్టైన్మెంట్లో ఏ సినిమా చేసినా నాగే ఒక రోల్ ఉంటుందని చెప్పాను. ఆ చెప్పినట్లు నేను మాట ప్రకారం మాటను నిలబెట్టుకున్నాను. ఆయనకు వీటి గణేష్ గారితో ఒక మంచి రోల్ ఈ సినిమాతో ఒక మంచి రోల్ ఉంది. ఖచ్చితంగా ఆడియన్స్ అందరినీ ఆ రోల్తో అంటే మాకు ఈ సినిమాలో ఎంటర్టైన్మెంట్కు కొంచెం స్కోప్ లేదు, కానీ ఆ ఉన్న కొంచెం స్కోప్లో చాలా బాగా కామెడీ ఫన్ చేశాడు. చాలా వాళ్ళ సీన్స్ కూడా చాలా అద్భుతంగా పండాయి. థ్యాంక్ యూ నాగి, థ్యాంక్ యూ. అలాగే నా తర్వాత
అమర్దీప్ గారు హీరో, అప్కమింగ్ హీరో, ఇంకా 2 ప్రాజెక్టులు చేస్తున్నాడు. ఈ సినిమాలో నేను అడగంగానే ఒక గెస్ట్ రోల్ ఉన్న కూడా చేశాడు. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ అమర్దీప్. అమర్దీప్ తర్వాత మా భూషణ్ నాకు ఫ్రెండ్లా కాదు, మా ఫ్యామిలీ మెంబర్లా. నాకు అసలు 2-3 డేస్ నుంచి ఇక్కడ ఈ ఈవెంట్ ఇంత సజావుగా జరుగుతుందంటే కన్నా కంటికి నిద్ర లేకుండా పాపం ఎప్పటికప్పుడు నాకు సపోర్ట్ చేస్తూ చాలా ఈ సినిమాలో కూడా చాలా కీ రోల్ ఉంది. ఒక కీ రోల్ పాత్ర కూడా పోషిస్తున్నాడు. డెఫినెట్గా మీ తాతయ్య గారు అంతకన్నా ఇంకా నువ్వు ఎక్కువ సినిమాలు చేసి అంతకన్నా పెద్ద హీరో కావాలని చెప్పేసి మనస్ఫూర్తిగా వచ్చున్నాను. అలాగే ఈ మూవీలో ఇంకా ఎవరైనా టెక్నీషియన్స్ గురించి మా ఆర్ట్ సురేష్ బేబీ గారు, ఆయన కూడా బేబీ మూవీలో డైరెక్టరు. సో అందరు మంచి టీం అండి. ఎంత మంచి టీంతో నేను పనిచేసినందుకు కూడా నేను నిజంగా హ్యాపీ ఫీల్ అవుతున్నాను. ఈరోజు ఈ అవుట్పుట్ చూసిన తర్వాత నాకు నిజంగా వీళ్ళందరి అంటే అందుకనే వీళ్ళ యొక్క పనితనము వాళ్ళ ఎఫర్ట్స్ పెట్టిన ఇది చూసిన తర్వాత నాకు నిజంగా వెరీ వెరీ రియల్లీ హ్యాపీ. అండ్ అలాగే మీడియా వాళ్ళు కూడా మా మూవీని తప్పకుండా బ్లెస్ చేసి మీరు ఇంకా ముందుకు తీసుకెళ్లాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ గణపతి రెడ్డి గారు, థ్యాంక్ యూ సో మచ్. మా గణపతి రెడ్డి గారు, మా అశ్విన్ బాబు గారు డే 1 నుంచి నేను చెప్పిన కథను నమ్మి ఇక్కడ దాకా తీసుకుని వచ్చారు. మీరందరూ సపోర్ట్ చేయాలి దీనికి. అలాగే మా బాలరెడ్డి గారు ఫ్రెండ్ సార్, మా బాలరెడ్డి గారు నాతో చాలా లాంగ్ జర్నీ. మేమిద్దరం కూడా చాలా అనుకుని ప్రతి రోజు ఎంతో ప్రిపేర్ అయ్యి ఇదంతా చేసామండి. అందుకే ఇంత గొప్ప అవుట్పుట్ వచ్చింది. అలాగే హరిగౌర గారు, థ్యాంక్ యూ సార్. ఈయన కూడా నాకు మంచి మిత్రుడు, చాలా మంచి మ్యూజిక్ తెలుసు సినిమాకి. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ అండి. ఫస్ట్ టీజర్ అయితే నాకు చాలా బాగా నచ్చిందండి. అశ్విన్ గారు, యూ లుక్ లైక్ దట్ మ్యాచో మ్యాన్ అంటారు కదా, అట్లా యూ లుక్ ఫెంటాస్టిక్. ఐ థింక్ డైరెక్టర్ సార్ మీ బెస్ట్ ఫామ్ ని ఈ సినిమాలో ప్రెజెంట్ చేశారు. అండ్ రియా, యూ లుక్ గార్జియస్ రియా. అండ్ firstly అంటే today I'm here firstly for గణపతి రెడ్డి గారండి. If you haven't watched it yet, యమగాతకి అని తమిళ్లో ఒక సినిమా రిలీజ్ అయింది. ఇట్స్ ఆన్ ఆహా తమిళ్ రైట్ నౌ స్ట్రీమింగ్. చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది తమిళ్లో కూడా. ఇట్స్ లైక్ అ వెరీ యూనిక్ కాన్సెప్ట్ సార్ చెప్పినట్టు. అండ్ గణపతి రెడ్డి గారు కో ప్రొడ్యూస్డ్ ఫర్ ద ఫిలిం. లైక్ వైజ్ ఆయన అన్ని అంటే ఒక సినిమా చేసేటప్పుడు చాలా ప్రేమ పెట్టి చేస్తారు ఆయన సినిమాని. నాకు అంటే లైక్ ప్రతిది చిన్న విషయం కూడా ఇంట్లో ఒక పండగ చేస్తే, ఇంట్లో ఒక పార్టీ చేసుకుంటే అందరూ కలిపి ఫ్యామిలీ ఎంత ఎక్సైట్మెంట్ తో చేస్తారో ప్రతి సినిమా ఫంక్షన్ ని ఆయన అట్లా ప్లాన్ చేస్తారు. సో ఐ థింక్ వన్ ఆఫ్ ద మోస్ట్ ప్యాషనేట్ ప్రొడ్యూసర్స్ వీ హ్యావ్. అండ్ వన్స్ అగైన్ యూ ప్రూవ్డ్ ఇట్ విత్ ద టీజర్స్. వచ్చాడు వచ్చినవాడు గౌతమ్తో మళ్ళీ అది ప్రూవ్ చేసుకుంటున్నారు ఆయన అని డెఫినెట్లీ నమ్ముతున్నాను. అండ్ ఫర్ ఆల్ ది టీమ్, కంగ్రాచులేషన్స్. ద టీజర్ లుక్స్ అమేజింగ్. అండ్ ఇంకా ట్రైలర్ ఫిలిం వచ్చిన కొద్దీ ఇంకా పబ్లిక్ రెస్పాన్స్ మరింతగా వస్తుందని డెఫినెట్గా కోరుకుంటున్నాను. అండ్ శైలేష్ గారు, అండ్ ఐ వాంటెడ్ టు కన్వే టు యూ అండి, హిట్ సిరీస్ మీరు నేమ్ చేస్తే హిట్ సినిమా కోసం హిట్ అని పెట్టారు అనుకున్నాను. లైక్ ఇట్స్ బికాస్ ఆఫ్ హోమిసైడ్ ఇంటర్వెన్షన్ టీమ్. బట్ ఇట్ సీమ్స్ లైక్ మోర్ ఆఫ్ అ ప్రామిస్ దట్ యూ మేడ్ టు బాక్స్ ఆఫీస్. కంటిన్యూస్ గా హిట్ తోనే వస్తాను ఈ సిరీస్ తో అన్నట్టుగా అయిపోయింది. సో కంగ్రాచులేషన్స్ ఆన్ ద బిగ్ సక్సెస్. అండ్ తమన్ గారు, మా చెప్పక్కర్లేదండి, మా ప్లేలిస్ట్ అన్ని మీ సాంగ్స్ ఉంటాయి. చాట్ బస్టర్స్, హై ఎనర్జీ, మార్నింగ్ కాఫీ లాంటిది మీ సాంగ్స్ అన్ని. సో హ్యాపీ టు షేర్ విత్ ద స్టేజ్ విత్ ఆల్ ఆఫ్ యూ ఆన్ టుడే. And thank you so much, Press and Media. Keep supporting good cinema, Andy. And yeah, let's make it big. Thank you. థ్యాంక్ యూ సో మచ్. విష్ణు గుడ్ లక్. అండ్ నా బిడ్డ మన మురళి నాయక్, సో తను అంటే ఫైట్ చేస్తూ ఆ యుద్ధంలో మరణించడం జరిగింది. సో వారి కుటుంబానికి ఇవాళ అరుణశ్రీ ఎంటర్టైన్మెంట్స్ నుంచి చెక్ అందించడం జరుగుతుంది టీం వైపు నుంచి. సో ఎస్, ఆ చెక్ని అందించవలసిందిగా పవన్ గారిని, శైలేష్ గారిని, అండ్ అశ్విన్ బాబు గారిని, గణపతి రెడ్డి గారిని, దాము గారిని పార్టిసిపేట్ చేయాల్సిందిగా కోరుకుంటున్నాము. ఎస్, సో ఐ రిక్వెస్ట్ మేజర్ ఒబెరాయ్ జీ స్పీక్ ఫ్యూ వర్డ్స్. థ్యాంక్ యూ సో మచ్ సార్. నాకు ఇండస్ట్రీ గురించి ఏమీ తెలియదండి. ఐఎమ్ బేసికలీ అకాడమిక్ పర్సన్. పిల్లలకి పాఠాలు చెప్తాను. బికాస్ ఐ వాజ్ ఆల్సో అన్ ఆర్మీ ఆఫీసర్ ఇన్ ద ఇండియన్ ఆర్మీ అండ్ ఐ హావ్ సర్వ్డ్ ది కంట్రీ ఫర్ 11 years. From 2004 to 2015, I served my country. I served in J&K, I served in Northeast Rajasthan.
some of you would have watched me in few TV news channels also. In the in the recent times, I've been trolled in YouTube, trolled positively at least. So, sir, wishing all of you very all the best. And one more thing, I want to use this platform to give a message to everybody that the nation wants us at this moment to be united. Okay, and no matter what Pakistan, China, America, Turkey, they want to disturb the communal harmony of a country. And I'm sure in the team also there is very good variation in the team. And this is the time for all of us to be united and also to respect the sovereignty and integrity of our country. Okay. నేను ఎక్కువ టైం తీసుకోను. ఐఎమ్ born and brought up in Hyderabad. I'm a pure Telugu bidda, and though I look Punjabi, but all my roots are from Telugu states of AP and Telangana. So, Murli Nayak garu, we know that he has made the supreme sacrifice for this country. So this is where manamu Pakistan ki we are different, sir. Pakistan lo army people run away in the battlefield, but India lo a tradition లేదండి. మనం ఖచ్చితంగా ఒక లక్ష్యం మనం పెట్టుకుంటే అది సాధించేంత వరకు మన ప్రాణ త్యాగానికైనా మనం వెనుకాడము. దట్ ఈస్ వాట్ ది సన్స్ ఇండియా హ్యాస్ ప్రొడ్యూస్డ్ ఇన్ ది పాస్ట్. This is a very proud moment for all of us that one of our sons of the soil, Murli Nayak from our Telugu land, has made the supreme sacrifice. So it is not about collecting money and sending it across to him or his family. It is about identifying the supreme sacrifice that the family has made. Okay. Once again, thank you very much for calling me on this occasion. And also to the team, you have done a fantastic job. Though I did not see the teaser as such, but I am sure, but I'll definitely come to watch this movie. Thank you very much, and Jai Hind to all. Jai Hind, sir. Thank you, Devaji. Thank you so much. Yeah, please. Thank you. And yeah. థ్యాంక్ యూ సార్. అంటే మేము అన్ఫార్చునేట్లీ ఈ మూవీలో మా హీరో గారి తండ్రి కూడా మిలిటరీ ఆఫీసరు, కాబట్టి ఆయన మిలిటరీ ఆఫీసర్ యొక్క ఆశయాలతో ఈయన కూడా ఒక డాక్టర్ అయ్యేసి సేవ, సైనికులు మనకు అక్కడ సేవ చేస్తున్నారు కదా, వాళ్ళకు సేవ చేసుకోవాలనే దృక్పథంతో అటువంటి ఫ్యామిలీ నుంచి వచ్చిన వాడే గౌతమ్. సో అందుకు నేను మా ఇండస్ట్రీలో కూడా అంటే మురళీ నాయక్ లాంటి వాళ్ళు చనిపోయినా కూడా మీ అందరికీ అంటే వాళ్ళు లేకపోయినా కూడా నా ఫ్యామిలీకి చాలా మంది అండగా ఉన్నారు అనేటువంటి ఉద్దేశంతోనే మేము ఈరోజు ఈ చెక్ ప్రయాణం చేస్తాం. కాబట్టి దయచేసి మురళీ నాయక్ గారికి చేస్తాం సార్. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్. అండ్ నా నమస్కారం. అండ్ అందరూ మీడియా పర్సన్స్ కి, ప్రెస్ కి చాలా చాలా థ్యాంక్ యూ టీజర్ లాంచ్ కి వచ్చినందుకు. అలాగే బిగ్ థ్యాంక్ యూ టు థమన్ సార్ అండ్ శైలేష్ గారు ఫర్ గ్రేసింగ్ అవర్ టీజర్ లాంచ్ ఈవెంట్. ఎలా ఉందా టీజర్? నచ్చిందా? సో వచ్చినవాడు గౌతమ్ ఒక మెడికల్ మాఫియా సబ్జెక్ట్ లో మంచి ఇంట్రెస్టింగ్ థ్రిల్లర్ అండ్ డ్రామా కాన్సెప్ట్ అండ్ అంత అన్యూజువల్ సబ్జెక్ట్ కి మూవీకి సపోర్ట్ చేయడానికి అరుణాశ్రీ ఎంటర్టైన్మెంట్ అండ్ ఆ ప్రొడ్యూసర్ గణపతి రెడ్డి సార్ కి చాలా చాలా థ్యాంక్ యూ. మంచి ప్రొడక్షన్ వాల్యూస్ ఇచ్చారు అండ్ ఆయన వైఫ్ పేరుతో ఈ ప్రొడక్షన్ పేరు పెట్టారు. సో సూపర్, రియలీ స్వీట్ అండ్ అదర్వైజ్ ఆల్సో వెరీ వెరీ స్వీట్ పర్సన్. అండ్ అలాగే అఫ్ కోర్స్ మై డైరెక్టర్ కృష్ణ సార్, థ్యాంక్ యూ సో మచ్ సార్ ఈ అవకాశం ఇచ్చినందుకు, మీ అనుతో యాక్సెప్ట్ చేయడానికి అండ్ గివింగ్ మీ సచ్ అ బ్యూటిఫుల్ క్యారెక్టర్. అండ్ our DOP Balareddy sir, very straightforward, simple, sweet. So why don't you come and say something, sir? Giving us like fab visuals and making me look really pretty. And of course Ashwin for being the best, such an amazing, dedicated co-actor. And of course our music director sir, Hari sir, thank you so much for wonderful music. And my entire cast and crew, we have Aisha, we have Raghav, we have Sudarshana, we have Amardeep, Bhushan, Rasha, and lovely actors who made it also fun shooting for this film.
and really hope that you all will bless this film, support this film, and thank you so much. Thank you, Ria. Thank you so much, Mr. Good luck. And now I request అశ్విన్ థ్యాంక్స్ అలాట్ ఫర్ ఇన్వైటింగ్ మీ టు దిస్ ఈవెంట్. టీజర్ చాలా బాగుంది. నేను యాక్చువల్లీ అశ్విన్ నా ఆఫీస్లో కలిసాను నన్ను, అశ్విన్ గారు, గణపతి గారు. సినిమా కాంటెక్స్ట్ ఏంటో నాకు తెలుసు, అయితే ఒక 10 నిమిషాల్లో నాకు జస్ట్ అవుట్లైన్ చెప్పారు. సో ఫ్రమ్ దాట్ ఐ కెన్ సే కృష్ణ వెరీ నైస్లీ కట్ టీజర్. ఇది టీజర్ ఎడిటర్ గారే కట్ చేశారా లేకపోతే ఎవరైనా ప్రోమో కటింగ్ టీం ఎవరైనా చేశారా? ఇది ప్రోమో కటింగ్ టీం చేశారు. చాలా చాలా బాగా చేశారు. ఐ థింక్ సినిమా మొత్తం చూస్ చేసినట్లున్నారు. చాలా బాగుంది. ఫ్రమ్ వాట్ అశ్విన్ టోల్డ్ మీ. అశ్విన్ ఆల్ ది బెస్ట్. పరిచయం లేదు నాకు అశ్విన్, యాక్చువల్లీ నిన్ననే కలిసా ఫస్ట్ టైమ్. ఐ ఆల్వేస్ నోన్ అశ్విన్ యాజ్ అ వెరీ డైనమిక్ అండ్ వెరీ ఎనర్జెటిక్ పర్సన్. కానీ నిన్న నేను కలిసినప్పుడు నాకు తెలిసింది ఏంటంటే హీఈస్ అ వెరీ నైస్ హ్యూమన్ బీయింగ్ అని తెలిసింది. వెరీ నైస్ వార్మ్ ఎనర్జీ. ఫస్ట్ టైం కలిసిన వాళ్ళు కూడా చాలా కలుపుకొని వెళ్ళిపోయే మనస్తత్వంలో ఉంది అశ్విన్. ఐ లుక్ ఫార్వర్డ్ టు హ్యావింగ్ అ గ్రేట్ జర్నీ విత్ యూ. క్రియేటివ్లీ లెట్ ఆల్సో వీ షుడ్ కొలాబరేట్ సమ్ టైమ్ అండ్ డూ సంథింగ్ గ్రేట్. అండ్ గణపతి గారు, నిన్న ఆఫీస్కి వచ్చినప్పుడు ఇవాళ ఇక్కడ రావడానికి నాకు వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ రీజన్స్ మీరే అండి. ఎందుకంటే అలా కూర్చొని మాట్లాడుతున్నప్పుడల్లా ఫేస్ మీద అంత ప్లెజెంట్ స్మైల్. అస్సలు ఆ ప్రొడ్యూసర్లు ఇలా ఇంత కామ్గా ఉన్నారా, ఇంత అంటే ఎంత ప్రశాంతంగా ఉన్నారు. మీ ఎనర్జీ చాలా నచ్చింది సార్ నాకు. సో నాకు ఎందుకో మీరు చాలా నచ్చారు. సో వచ్చి విష్ చేయాలనిపించింది. సో దట్స్ వై ఐ కేమ్ హియర్ టుడే. మెడికల్ థ్రిల్లర్స్ ఆల్వేస్ అ గ్రేట్ కాంబినేషన్. థ్రిల్లర్స్ అండ్ మెడికల్ బ్యాక్గ్రౌండ్లో జరిగే కథలు ఎప్పుడు చాలా ఇంట్రెస్టింగ్ ఉంటాయి. మనం ఇంతకు ముందు కూడా మన I mean, one of my favorite medical thrillers is Chandrasekhar Eleti gari, Gopichand garu movie. నాకు చాలా ఇష్టం బాంబే బ్లడ్ గ్రూప్ అని. అంటే యూ రిమెంబర్ హౌ ఇంట్రీగింగ్ స్టోరీ లైన్స్ దే కెన్ బి. సో నాకు ఈ కథ కూడా నాకు అలానే అనిపిస్తుంది చూస్తుంటే. సంథింగ్ వెరీ ఇంట్రీగింగ్ పాయింట్ పట్టుకున్నారు నిన్న మీరు చెప్పిన కాంటెక్స్ట్ నుంచి. సో విజువల్స్ ఆర్ లుకింగ్ వెరీ వెరీ స్లిక్. బాలరెడ్డి గారు ఎక్స్ట్రీమ్లీ నైస్ విజువల్స్ సార్. ప్రతి షాట్ మనీ షాట్ లాగా ఉంది. అంటే ఒక ట్రైలర్లో పెట్టడానికి ఎగ్జాక్ట్లీ ఏమేమి క్వాలిటీస్ కావాలో ఒక షాట్కి అన్ని అంత బ్యూటిఫుల్గా షూట్ చేస్తున్నారు. చాలా చాలా బాగుంది. మ్యూజిక్ ఆల్సో సీమ్స్ అండ్ లైక్ వెరీ వెరీ నైస్, వెరీ అప్రోప్రియేట్ ఫర్ ద టీజర్. చాలా బాగుంది. అండ్ ఐ ఆల్సో టోల్డ్ అబౌట్ ద ఎడిట్ కట్. ఐ రియలీ లైక్డ్ ఇట్. అండ్ డెబ్యూటెంట్ డైరెక్టర్ కృష్ణ, ఆల్ ది బెస్ట్. I always, whenever there is a teaser launch or some kind of an event, డెబ్యూటెంట్ డైరెక్టర్స్ అనగానే నాకు ఎందుకో పరిగెత్తుకుంటూ వెళ్ళిపోయే విషయాలు అనిపిస్తుంది. బికాస్ ఐ నో వాట్ జర్నీ ఎంత ఉండుంటే ఎలా ఉండుంటుంది, టు బీ హియర్ ఎంత హార్డ్ వర్క్ చేసి ఉంటారు మీరు అన్నది ఐ నో పర్సనల్గా తెలుసు కాబట్టి. సో ఆల్ ద వెరీ బెస్ట్ కృష్ణ. Absolutely. Very nice. So all the very best. Today we are in unprecedented times because థియేటర్ కి జనాలు రావడం అన్నది ఒక వావ్ ఫ్యాక్టర్ ఉంటేనే థియేటర్ కి జనాలు వస్తున్నారు. అది వీ హ్యావ్ టు అండర్స్టాండ్ దట్. ఇంతకుముందు గుడ్ ఫిలిమ్స్ ఆర్ హిట్ అయిన సినిమాలు, ఫ్లాప్ అయిన సినిమాలు, యావరేజ్ గా ఆడిన సినిమాలు కూడా ఉండేవి. కానీ ఇప్పుడు యావరేజ్ సినిమాలు అనేవి వెళ్ళిపోయినాయి, లేవు. ఇద్దరు వచ్చి ఫుల్లీ సపోర్ట్ చేస్తున్నారు, లేకపోతే దేకను కూడా దేకట్లేదు. సో బేసికలీ ఒక వావ్ ఫ్యాక్టర్ ఇస్తేనే థియేటర్కి వస్తున్నారు. సో నాకు మీ టీజర్ చూసినప్పుడు ఖచ్చితంగా మీ సినిమాలో ఒక వావ్ ఫ్యాక్టర్ ఉంటుంది అని అయితే నాకు ఖచ్చితంగా అనిపించింది. సో ఆల్ ది వెరీ బెస్ట్ ద హోల్ టీమ్. కాస్ట్ ఆల్సో లుక్స్ వెరీ 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 రావిషింగ్. అశ్విన్ చాలా extremely looking good on the screen. And Ria, all the very best. I've heard great things about you, and all the very best. And అందరికీ ఆల్ ద బెస్ట్ హియర్. ఆల్ దట్ ఐ కెన్ సే ఇస్ దట్ మచ్. అండ్ తమన్ అన్న, నైస్ టు మీట్ యూ యాజ్ ఆల్వేస్. వెరీ నైస్ టు సీ యూ కమ్ అండ్ సపోర్ట్ అశ్విన్. మీరందరూ కలిసి క్రికెట్ ఆడతారు, సో ఒక ఫ్రెండ్గా వచ్చి సపోర్ట్ చేయడానికి వచ్చారు. ఇట్ ఫీల్స్ రియలీ గుడ్. ఇవాళ ఈవినింగ్ నేను కూడా వెళ్తాను క్రికెట్ ఆడడానికి. సో యూర్ ఆల్ గోనా క్యాచ్ అవుట్ టుడే అండ్ ప్లే సమ్ గుడ్ క్రికెట్. అండ్ ఆల్ ద వెరీ బెస్ట్ టు ద హోల్ టీమ్ ఆఫ్ వచ్చినవాడు గౌతమ్. టైటిల్ కూడా చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంది అశ్విన్. ద ఫస్ట్ థింగ్, నన్ను చాలా మంది అడుగుతారు హిట్ అని టైటిల్ పెట్టేసరి. అంటే ఫస్ట్ మేము అనుకుంది అది టైటిల్ దగ్గర నుంచే జనాలను ఒకసారి వెనక్కి తిరిగి చూసేలాగా చేయగలిగితేనే టుడే యూ హ్యావ్ అ ఛాన్స్ ఆఫ్ బ్రింగింగ్ ద ఆడియన్స్ టు ద థియేటర్. నేను హిట్ అని పెట్టుకున్నాను, నేను ఎన్ని ఫ్లాప్ ఇచ్చినా నన్ను హిట్ డైరెక్టర్ అని అనాలి.
సో వచ్చినవాడు గౌతమ్ అనేది చాలా బాగుంది, టైటిల్ వినడానికి చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంది. ఎందుకు పెట్టారు అన్న ఒక క్యూరియాసిటీ క్రియేట్ చేస్తుంది, విచ్ ఇస్ అ గ్రేట్ థింగ్. సో ఐఎమ్ లుకింగ్ ఫార్వర్డ్ టు క్యాచింగ్ దిస్ మూవీ ఇన్ ద థియేటర్స్కి వెళ్ళి చూడండి. లుక్స్ లైక్ థియేటర్కల్ వాచ్. ఇంట్లో ఓటీటీలో కూర్చొని చూసే సినిమా లాగా అయితే లేదు ఖచ్చితంగా. లుక్స్ లైక్ బిగ్ స్క్రీన్ ఎక్స్పీరియన్స్. వెళ్ళి సినిమా థియేటర్లో చూసి సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్ గారు, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కమింగ్ అండ్ వన్స్ అగైన్. గీతా గారు మీరు ఉన్నారంటే వేరే థ్యాంక్స్ అ లాట్ యు ఆల్సో టు ఫర్ కమింగ్ అండ్ డూయింగ్ దిస్. Thank you so much and congratulations once again for the hit 3. And now I request Rambabu Gosala garu please join the stage sir. So yes, Ashwin Babu will speak now. జై శ్రీరామ్. ఎలా ఉంది టీజర్? బాగుందా? వచ్చినవాడు గౌతమ్ గురించి ఇందాక గీతా భగత్ గారు ఇక్కడ క్వశ్చన్లు అడుగుతుంటే రకరకాలుగా చెప్పారు, ఇలా ఉండిపోతుందా అలా ఉండిపోతుందా అని. మీ అందరికి నచ్చింది అనుకుంటున్నాను టీజర్. థ్యాంక్ యూ సో మచ్. అండ్ ముందుగా మీడియా మిత్రులకి అందరికీ ఇక్కడికి వచ్చి మా టీజర్ లాంచ్కి వచ్చి మా ఈవెంట్ని ఇంత సక్సెస్ చేయడానికి కారణమైన ముందు మీ అందరికీ పెద్ద థ్యాంక్స్. అండ్ వచ్చినవాడు గౌతమ్, ఈ కథ నాకు ఫస్ట్ కృష్ణ చెప్పంగానే నాకు చాలా ఇంట్రెస్టింగ్ అనిపించింది. డిఫరెంట్గా ఒక కొత్త పాయింట్, మీరు ఏమైతే ఎక్స్పెక్ట్ చేస్తారో దానికన్నా ఒక డిఫరెంట్ పాయింట్ ఉంటుంది. అది మిమ్మల్ని అందరినీ మిస్మరైజ్ చేస్తుందని నేనైతే అనుకుంటున్నాను. అండ్ కమింగ్ టు ద టీజర్, ఈ రోజున టీజర్ ఇంత బాగుంది అని అందరూ అంటుంటే నాకు ఫస్ట్ ఆఫ్ ఆల్ క్రెడిట్ బాలరెడ్డి గారు, డైరెక్టర్ గారు, ప్రమో కట్ చేసిన రవి గారి అండ్ ఖర్చు పెట్టిన గణపతి రెడ్డి గారు, ప్రొడ్యూసర్ గారు, ఇదంతా పక్కన పెడితే ఒక వాయిస్ ఓవర్ ఇచ్చారు. ఆ టీజర్లో ఒక వాయిస్ ఓవర్ ఇచ్చారు, మంచు మనోజ్ అని ఇచ్చారు. అది అడగంగానే నాకు ఆ వాయిస్ ఓవర్ ఇచ్చినందుకు నాకు చాలా చాలా హ్యాపీ అనిపించింది. ఆయన ఎప్పుడు ఇండస్ట్రీలో ఏది కావాలన్నా కూడా, ఏది సపోర్ట్ కావాలన్నా కూడా ముందుకు వచ్చి ఉండేలాగా నాకు అది అడగంగానే వచ్చి చాలా ఇంట్రెస్టింగ్గా చాలా ఇన్వాల్వ్ అయ్యి చెప్పారు. నిజంగా టీజర్కి ఒక లెవెల్, ఒక ప్రాణం పోసి ఒక నెక్స్ట్ లెవెల్కి తీసుకెళ్ళారు మంచు మనోజ్ గారు. అండ్ థ్యాంక్ యూ సో మచ్ అన్న, వి లవ్ యూ. అండ్ ఇప్పుడు మా ప్రొడ్యూసర్ గణపతి రెడ్డి గారి గురించి చెప్పాలి. ఒక మాట సింగిల్గా ఒక మాట చెప్పేస్తాను ఆయన గురించి. టి గణపతి రెడ్డి గారు ఈ పేరు డెఫినెట్గా రేపు ఇండస్ట్రీలో వినపడుతుంది మీకు, అదైతే నేను కాన్ఫిడెంట్గా చెప్పగలను. మనకి కల్చరల్ యాక్టివిటీస్ కానీ, సినిమాలు కానీ, వీటికి టి సుబ్బరామరెడ్డి గారి పేరు చాలా గట్టిగా వినపడేది మనకి ఒకప్పుడు. నెక్స్ట్ జనరేషన్కి 100% టి గణపతి రెడ్డి గారి పేరు వినపడుతుంది. ఎక్కడ సినిమాలు అన్నా కూడా, లేకపోతే ఏదైనా కల్చరల్ ఈవెంట్స్ జరుగుతుందన్నా కూడా ముందు నేను ఉంటాను. ఇప్పుడు మన మురళీ నాయక్ గారు ఫ్యామిలీకి కావచ్చు, లేకపోతే మొన్న ఒక డాన్స్ కావచ్చు, ఏది ఉన్నా కూడా జస్ట్ నేను ఉంటానంటారా, అలాంటి ప్రొడ్యూసర్తో వచ్చినవాడు గౌతమ్ సినిమా నేను చేయడం చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. నిజంగా థ్యాంక్ యూ సో మచ్ సార్. ఆ విజువల్స్ అవి చూస్తే అంటే మా ఈ సినిమాని ఇంత గ్రాండియర్ లుక్ రావడానికి మెయిన్ ఆయన లేకపోతే, మనం ప్రొడ్యూసర్ లేకపోతే మనం ఏం చేయలేం. నిజంగా థ్యాంక్ యూ సో మచ్ సార్ సపోర్ట్ చేసినందుకు. అండ్ ఆ విజువల్స్ని బాలరెడ్డి గారు ఆయన మాట్లాడరు, చాలా తక్కువ మాట్లాడతారు, బట్ విజువల్సే చూపిస్తారు. ఆయన పైనే మాట్లాడుతుంది. థ్యాంక్ యూ సో మచ్ బాలరెడ్డి గారు, సినిమా చేసి ఇంత గ్రాండ్ లుక్ తీసుకొచ్చినందుకు థ్యాంక్ యూ సో మచ్. మీరు రారు, అక్కడే ఉంటారా? సరే, డన్. థ్యాంక్ యూ. అండ్ ఆ డైరెక్టర్ సురేష్, బేబీ సురేష్, అండ్ మా టెక్నికల్ టీమ్స్ అందరికీ థ్యాంక్ యూ సో మచ్. అండ్ కృష్ణ డెఫినెట్గా చాలా చాలా బాగా కట్ చేశారు. డెఫినెట్గా మనం అనుకున్న కథని జనాలకు అర్థమయ్యేలాగా, అందరూ ఎక్స్పెక్ట్ చేసేదానికన్నా ఒక మెట్టు ఉండేలాగా డెఫినెట్గా ఉంటుంది. థ్యాంక్ యూ సో మచ్ అంత మంచి పాయింట్ తీసుకొచ్చినందుకు. అండ్ హరి గౌర, తెలిసిందే, గౌర హరి మ్యూజిక్ చాలా బాగా ఇచ్చాడు ఆర్ఆర్. అండ్ సినిమాలో కూడా మీకు అదే మీకు చూస్తారు, చాలా బాగా కొడుతున్నాడు అంటే నన్ను కొడతాడు మా తమ్మను, మ్యూజిక్ వాయిస్తున్నాడు, సారీ. దెన్ అండ్ ఈ రోజున ఈ టీజర్ మా హిట్ డైరెక్టర్, హిట్ సిరీస్ డైరెక్టర్, హిట్ 1, హిట్ 2, హిట్ 3 శైలేష్ కొలన్ గారి చేతుల మీదుగా రిలీజ్ అవటం, మాది కొంచెం ఆ థ్రిల్లర్ జోనర్ అండ్ మెడికల్ దాని మీద అనగానే శైలేష్ గారిని అడిగితే బాగుంటుంది అని అడగటం. శైలేష్ గారిని అడగంగానే, ఆయన మూవీస్లో అంత వైలెన్స్ ఎలా ఉంటుంది కానీ చాలా అడగంగానే చాలా ఇష్టంగా నేను వస్తున్నాను డార్లింగ్, ఎందుకు నువ్వు ఆఫీస్కి రావడం అవసరం లేదు, నేను వస్తాను డెఫినెట్గా అని చెప్పి వచ్చి సపోర్ట్ చేసినందుకు థ్యాంక్ యూ సో మచ్ డార్లింగ్. అండ్ కంగ్రాచులేషన్స్, 100 crores క్లబ్లోకి వెళ్ళిపోయారు. హిట్ 3తో, హిట్ 4, హిట్ 5తో మీరు ఇంకా నెక్స్ట్ లెవెల్కి వెళ్ళాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అండ్ వెల్కమ్ టు అవర్ క్రికెట్ టీమ్. థ్యాంక్ యూ సో మచ్. అండ్ దెన్ ఇంకా మిగతా టెక్నీషియన్స్, ఆర్టిస్ట్, మా రియా సుమన్ అండ్ ఆయేషా ఖాన్, ఇంకా యాక్ట్ చేసిన ఆర్టిస్ట్ అందరూ కూడా థ్యాంక్ యూ సో మచ్. అండ్ లాస్ట్
బట్ నాట్ ద లీస్ట్ మై డార్లింగ్, మై బ్రదర్, మై వెల్ విషర్. నాకు తమ్ము అనగానే ఒక ఫ్రెండే కాదు, ఎస్ఎస్ తమన్ అంటే నాకు మీ అందరికి పెద్ద మ్యూజిక్ డైరెక్టర్ అండ్ ఈజ్ లైక్ సెన్సేషన్ మ్యూజిక్ డైరెక్టర్. నాకైతే ఒక ఎమోషన్ వాడు, నాకు చాలా చాలా ఇష్టం. ఒక నా ఈవెంట్ ఏది ఉన్నా కూడా ఒక ఫ్యామిలీ మెంబర్గా వచ్చి ఎప్పుడు సపోర్ట్ చేస్తాడు. వాడి దగ్గరికి వెళ్తే 100% ఫస్ట్ అమ్మలాగా అన్నం తిన్నారా అని అడుగుతాడు, ఫస్ట్ ఆకలి తీరుస్తాడు, తర్వాత ఏది కావాలన్నా కూడా నేను ఏం అడగకుండానే, ఎవరైనా ఏదైనా ఫ్రెండ్స్ అంటే నేను అడగకుండానే నీకు ఇది కావాలని చెప్పి వచ్చి ప్రతిసారి నన్ను అడుగుతాడు. నిజంగా నేను ఇండస్ట్రీకి వచ్చిన తర్వాత నేను ఏదైనా సాధించానంటే ఐ కెన్ సే వెరీ హ్యాపీలీ అండ్ వెరీ ప్రౌడ్లీ నా ఫ్రెండ్, మై డార్లింగ్, నా బ్రదర్, గాడ్ గిఫ్ట్స్ బ్రదర్ అనుకుంటాను. ఎప్పుడు నాకు ఎప్పుడు సపోర్ట్ చేస్తాడు. లవ్ యూ సో మచ్ డార్లింగ్. వచ్చినందుకు ఇంత బిజీలో యాక్చువల్గా ఓజీ వర్క్ జరుగుతుంది, గ్యాప్లో వచ్చి నా కోసం వచ్చినందుకు థ్యాంక్ యూ సో మచ్. నిజంగా నాకు చాలా చాలా అంటే దాని గురించి మాట్లాడితే నేను ఎమోషన్ అయిపోతాను, బట్ ఐఎమ్ వెరీ లక్కీ టు హ్యావ్ హిమ్ ఇన్ మై లైఫ్. అంతే, థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఏది ఓజీకి మ్యూజిక్ కొట్టి చిక్కుపోయారా? మామూలుగా ఉండదు, అది మామూలుగా ఉండదు అసలు. చాలా బాగా వస్తుందని చెప్పాడు, తన మాటల్లోనే వింటారు కానీ మీరు. ఎక్స్ట్రాడినరీగా వర్క్ అది చెప్పేదేం లేదు. లవ్ యూ సో మచ్ డార్లింగ్. అందుగురించి ఎక్కువ దిష్టి తగలకూడదు మనకి. థ్యాంక్ యూ అందరూ వచ్చి ఇక్కడికి వచ్చి మా టీజర్ని ఇంత సక్సెస్ చేసినందుకు థ్యాంక్ యూ సో మచ్. అండ్ అన్నయ్య ఇక్కడ రాకపోయినా మీ అందరిని అడగమని చెప్పాడు ఓంకార్ అన్న. థ్యాంక్ యూ సో మచ్. అన్నయ్య సపోర్ట్ ఎప్పుడు నాకు వెనకాల నుండి చేస్తూనే ఉంటారు. థ్యాంక్ యూ సో మచ్ వన్స్ అగైన్. ఎవరైనా మర్చిపోతే క్షమించండి. థ్యాంక్ యూ అశ్విన్ గారు. వరకు ఇంత బిజీ స్కెడ్యూల్లో వచ్చిన తమన్ గారిని మాట్లాడాల్సిందిగా కోరుకుంటున్నాము. మ్యూజిక్ డైరెక్టర్ తమన్ గారు మాట్లాడతారు. కొంతమందిని మనం సీరియస్గా తీసుకోం లైఫ్లో, దాంట్లో ఫస్ట్ క్యారెక్టర్ వీడు. బికాస్ సీరియస్గా తీసుకోకపోతేనే వీ కెన్ షేర్ మోర్ థింగ్స్ విత్. అంటే ఒక షోల్డర్ టు లీన్. ఏ పబ్లిక్ మందు సిగరెట్ మాణిక్యం ఏ అలవాట్లు లేవు మాకంటే. 6ంటికి గ్రౌండ్ బుక్ చేసుకుని క్రికెట్ ఆడటమే. ఆ ఫాస్ట్ దానికే పోతుంది. రోజు సాయంత్రం క్రికెట్ 6:30కి ఆడపోతే అసలు ఆ రోజు మాకు కంప్లీటే అవ్వదు. ఆడేసి ఎక్కడో ఒక ఆరు చూసి తాగు ప్రశాంతంగా మాట్లాడుకున్నాం. ఫస్ట్ వీడికి నాకు అస్సలు పడదు. అసలు వీడు వస్తే నేను గ్రౌండ్లో ఒక ఎవడో విలన్ వచ్చినట్టు ఫీల్ అవుతాను. వీడు బాధలకి బాల్స్ చేతులు నొప్పేస్తాయి. అంటే నాకు ఆపోనెంట్గానే వచ్చి ఆడతాడు ఫస్ట్. తమను ఆడుతాను, నేను ఆపోనెంట్గా ఆడతాను. ఆ వీడికి నాకు అసలు పడదు అనమాట. సో అలా స్టార్ట్ అయిన మా ఫ్రెండ్షిప్, అలా స్టార్ట్ అయిన మా రైవల్రీ ఈరోజు ఇంత అంటే కలిసి మేము వెళ్ళని గుడే లేదు. వి ఆల్ ప్రే. నా గుడి పార్ట్నర్, నేను ఏ గుడికి వెళ్ళినా ఫస్ట్ వాడికి టికెట్ వేసేస్తాను. వాడు వస్తాడో లేదో వాడికి టికెట్ వేసి వాడిని పిలుచుకెళ్ళిపోతాను. బికాస్ అదేదో ఎమోషనల్గా చాలా బాండ్ అయిపోయాం. యాక్చువల్గా వచ్చిన వాడి పేరు బంగారం అని పెట్టారు. గౌతమ్ కాదు, బంగారం అని పెట్టారు. సో అంత మంచివాడు, చాలా ఎవరికి ద్రోహం ఆలోచించాడు. వెరీ క్యూట్ ఫ్యామిలీ. మా చెల్లి తను బిగ్గెస్ట్ సపోర్ట్ అశ్విన్కి. ఎప్పుడు ఎవర్ స్మైలింగ్. 24 గంటలు పూజలు మా అమ్మలాగా. 24 గంటలు కొడుకు బాగుండాలని ఒక పూజలు, 24 గంటలు అశ్విన్ బాగుండాలని షీ ప్రేస్ సో మచ్. వాడి మొహంలో ఉండే కళ అంతా మా చెల్లిదే. తను ప్రేయర్సే. సో ఈరోజు వాడు ఈ రిలీజ్ కన్నప్పుడు నేను అసలు ఈ టీజర్ సార్ ఒక 1 మిలియన్ టైమ్స్ నేనే చూసుంటాను సార్. గ్రౌండ్ అసలు నాకు చూపిస్తుంటాడు. ఒక కలర్ కరెక్షన్ జరిగిన, ఒక ఆర్ఆర్ వచ్చిన తర్వాత చూపిరా, మిక్స్ వచ్చిన తర్వాత చూపి. నిన్న రాత్రి 12:30 వరకు మిక్స్ అంతా వింటూనే ఉన్నాం. నేను ఐఎమ్ నాట్ జడ్జింగ్. సో ఇది బాగుంది, ఇది బాగాలేదని కూడా నేను చెప్పను. గుడ్ రా, ఇంకా బాగా చేయనే చెప్తాను. సో అలా వీఆర్ నాట్ హియర్ టు జడ్జ్ ఎనీవన్, బట్ ద ట్రస్ట్ హీ హ్యాస్ ఆన్ మీ. సో అది చాలా గొప్పది. సో అది లైఫ్ లాంగ్ నిలబెట్టుకోవాలని చూస్తున్నాను. ఒక ఫ్రెండ్గా, ఒక వాడికి నేను షోల్డర్, నాకు వాడి షోల్డర్ లాగా. బికాస్ మేము క్రికెట్ ఆడేటప్పుడు కూడా ఎంత అచీవ్ చేయాలన్నా కూడా 6 ఓవర్లో 70 రన్లు కొట్టాలన్నా, 100 రన్లు కొట్టాలన్నా కూడా కొడతావు రా తమ్ము కొడతావు, నువ్వు ఈ బాల్ కొడతావు చూడు అంటాడు. వాడిని నీ బాల్ నువ్వు బాధలు అంటాడు. అంటే లాస్ట్ ఒక మ్యాచ్లో కూడా వీడికి హెల్మెట్ వేసుకోవడం అలవాట్లేదు. హెల్మెట్ వేస్తే వీడి కళ్ళు కనపడదు, అసలు కనపడదు. హెల్మెట్ వేసుకుంటే వీడి బ్లైండ్ క్రికెటే. మాకేంటంటే ఆపోనెంట్ వాడు వచ్చి చెప్తున్నాడు, మీరు హెల్మెట్ వేసుకున్న వల్ల నేను బౌన్సర్ వేయట్లేదు అన్నాడు. వాడు ఇంతే ఉన్నాడు, పొట్టిన కొడుకు. ఆడు బౌన్సర్ వేస్తాడంట. నాకు ఒకే నవ్వు వచ్చి కోపం వచ్చేసింది. అంపైర్ని విపరీతంగా తిట్టేశాను. వీడు మాకు మస్ట్ విన్ మ్యాచ్ అది. ఓకే, భోజ్పురి వాళ్ళతో. సరే వీడు బాగా ఆడుతున్నాడు, కొడుతున్నాడు. అసలు వీడు కొట్టే
ఎన్ని అంపైర్లు మిస్ అయ్యారో, ఎంత ఆపోనెంట్ బ్యాట్స్మెన్ మిస్ అయ్యారో నాకే తెలుసు. కొడితే ఒక హాఫ్ సెకండ్లో వచ్చేస్తుంది. వీడు ఇలా కూర్చొని ఇలా నుంచుంటాను, వీడు క్రికెట్ ఆడుతుంటే ఎక్కడ కొడతాడని. సో అంత పవర్ఫుల్ ఫెలో. సరే మాట్లాడుతూనే వెళ్ళొచ్చు అది గురించి. బట్ ఈ సినిమా నేను చాలాసార్లు చూసాను సార్ ఈ ట్రైలర్. ఐ వాంట్ టాక్ అబౌట్ మై డియర్ ఫ్రెండ్ హరి గౌరవ్. చాలా బ్యూటిఫుల్గా చేశారు. ఒక ఫస్ట్ సినిమాతో ఒక రికగ్నేషన్ రావడం చాలా పెద్ద విషయం బ్రదర్. అది ఈ కాలంలో ఎవ్రీడే ఒక యూట్యూబ్లో ఏదో ఒక కొత్త మ్యూజిక్ డైరెక్టర్ వచ్చేస్తున్నారు. బట్ ఒక పేరు వినిపించేటట్టు మ్యూజిక్ చేయడం అనేది చాలా కష్టం. అది చాలా దాటుకుని ఎన్నో కొండలు దాటి ఐ థింక్ ఇట్స్ ఆల్ యువర్ పేరెంట్స్ బ్లెస్సింగ్స్, ఇట్స్ ప్రేయర్స్. సో మీ పేరెంట్స్ని చాలా ఆల్ దేర్ ప్రేయర్స్ బ్రదర్. మీ ఫస్ట్ సినిమా చాలా పెద్ద హిట్ అవ్వాలని. అండ్ మీకు ఆంజనేయ తోడు ఉన్నాడు మీతో, హనుమాన్ సినిమాతో. యూ కేమ్ అవుట్ రియలీ గుడ్. సో రియలీ మీరు యూ గో వెరీ ప్లేసెస్. నేను ఐ టాక్ విత్ ప్రశాంత్ వర్మ, నా ద గ్రేట్ యాక్టర్. హీ టాక్స్ వెరీ హై అబౌట్ యూ. I really love you. Either journey it has to be so good brother. So always. And కృష్ణ గారు ఫస్ట్ సినిమా చేసిన డైరెక్టర్ లాగే లేరు. తను పెట్టిన యాంగిల్స్ కానీ కెమెరాస్ కానీ, అంటే డైరెక్టర్ అనేవాడు నేను చెప్పిందే సినిమా అని కాదు, తను అందరు సజెషన్స్ తీసుకుని తన ప్రాస్పెక్టివ్లో ఏదో ఒక సినిమా చూడాలి. దట్స్ హౌ డైరెక్టర్ గ్రోస్. ఐ థింక్ కృష్ణ ఇస్ అ గుడ్ లిజనర్. మేబీ అందరి దగ్గర కరెక్ట్గా ఆలోచనలు తీసుకుంటూ. బాలరెడ్డి గారు బేబీ టోన్ ఇస్ సో గుడ్ సార్. దట్స్ మై ఫేవరెట్ ఫిల్మ్. ఆ సినిమా కలర్ టోన్ ఇస్ సో గుడ్. ఆ సినిమాకి ఏం కలర్ టోన్ ఉందో అసలు బ్యూటిఫుల్ కలర్ టోన్. బండి ఈ సినిమా కూడా చాలా బ్యూటిఫుల్గా ఈ బాట్ కలర్ టోన్. ఈ సినిమా సక్సెస్ ఎలా చెప్తా, సక్సెస్ సినిమా బాగుందో బాగాలేదో అని చెప్పలేము, బట్ టీంతో ఎంత బాగుంది. ఆయన గణపతి రెడ్డి గారు నవ్వుతూ మాట్లాడుతుంటే సార్ బడ్జెట్ ఎక్కువైనా కూడా నవ్వుతున్నారు. సో గ్రేట్ సార్. అంటే ఇంత కూలెస్ట్ ప్రొడ్యూసర్ ఇంత హాట్ సమ్మర్లో నేను చూడలేదు సార్. చాలా పాప ఆయన ఆడియో రైట్స్ ఆ విషయాలైనా కూడా మేము కలిసినప్పుడు. సో వి ఆల్ స్టూడ్ విత్ దెమ్. సో మనం అంతా చేయాలి. సో వెరీ హ్యాపీ గణపతి రెడ్డి గారు, ఈ సినిమా చాలా పెద్ద సక్సెస్ అవుతుందని. ఇంకో వీడికి ఫోన్ షూటింగ్ వెళ్తే ఫోన్ తీయడు. ఇప్పుడు తెలుస్తుంది. హీరోయిన్కి మీరే నేర్పించారు సార్ తెలుగు ఫుల్గా. అసలు చూడు అసలు అంతా ఎంత కలుపుతాడంటే పులిహార కలుపుతూనే ఉంటా. హరేష్. బట్ సో హ్యాపీ టుడే ఐఎమ్ హియర్. వెళ్తున్నాయి కామెడీలా వెళ్తుంది. కరెక్ట్గా లంచ్ టైంలో పెడతాడు అప్పుడప్పుడు ఈ ప్రెస్ మీట్లన్నీ. ఆకలిస్తుంది. ఇంకెవరైనా ఎవరు మాట్లాడరు. ఓకే, థ్యాంక్ యూ సో మచ్. మై బెస్ట్ విషెస్ టు టీమ్. హ్యాపీ టు మీట్ శైలేష్. సో ఈరోజు మా టీంలో జాయిన్ అవుతున్నారు. సో వెరీ హ్యాపీ. రండి బ్రో, సాయంత్రం ఏంటో చూపిస్తాం. వీడు ఏంటో సాయంత్రం చూపిస్తారు. వచ్చిన వాడి పేరు అశ్విన్ యాక్చువల్గా. థ్యాంక్ యూ తమన్ గారు. ఫస్ట్ హాఫ్ మొత్తం పొగడతో నడిచింది, తర్వాత మాత్రమే కొంచెం టేస్టీగా వినిపించింది మాకు. సో థ్యాంక్ యూ తమన్ గారు. అండ్ ఒక చిన్న ఒకే లాస్ట్లో చేశారు ఈవెంట్ని. థ్యాంక్ యూ టీమ్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ స్పాన్సర్స్. ఓకే, వన్ పిక్చర్. ఫ్లాగ్స్ నేను కూడా తీసుకెళ్తాను. నాకు 2-3 ఇప్పుడు ఆ ఫ్లాట్స్ మీరు వారి కార్ లో పెట్టించండి. అండ్ థ్యాంక్ యూ సో మచ్ తమన్ గారు, సతీష్ గారు. వన్స్ అగైన్ ఫ్రెండ్ కోసం ఎప్పుడు ఒక ఫ్రెండ్ నేను వస్తాను ఉంటాను, సపోర్ట్ అని చెప్పాలి. అండ్ థ్యాంక్ యూ సో మచ్. ఇందాకే చెప్పినట్టు మ్యూజిక్ ప్రపంచంలో ఆయన ఓజీ. మన ప్లే లిస్ట్ అంతా ఆయన పాటతో నిండిపోతుంది. అండ్ ఎస్, అమేజింగ్ ఫ్యాంటాస్టిక్ కంటెంట్ తో సూపర్ గా బ్లాక్ బస్టర్ అందుకునే శైలేష్ గారు కూడా ఇవాళ రావడం జరిగింది. వారిద్దరికి మరొకసారి కృతజ్ఞత తెలియజేస్తాము. వీ హ్యావ్ ఎ Q&A సెషన్, క్విక్ Q&A session because we already late kabatti. So I request for Q&A session. Riya Suman, please stay back. Riya Suman ni vedik meede undalsiga korukunna. And director Krishna garu, please stay back. And yes, we'll start our Q&A session andi quickly. ఇండస్ట్రీలో కమిట్మెంట్ ఇష్యూస్ వస్తే నీకు కూడా వచ్చినట్టు మార్నింగ్ తీసుకెళ్ళాలంటే కొట్టి పడేస్తారు. ఒక్కళ్ళు కూడా చూడలేదు ఈ సినిమా అని చెప్పడానికి కూడా చాలా ధైర్యం కావాలి. అది నిజం కదా, దాంట్లో ధైర్యం ఏంటి? నెక్స్ట్ డే ప్లేట్ మార్చేస్తే తప్పు కదా. యాజ్ ఆఫ్ నౌ వీఆర్ కంఫర్టబుల్ దిస్ అని నేను అనుకుంటున్నాను. రష్మిక గారిది మీది ఒకే ఊరు అంట కదా. నీకు కోపం వచ్చిందంటే బాగా తిట్టేత్తరా? తిట్టేద్దామండి. నిజంగా గేమ్ ని ఎలా చేంజ్ చేయగలిగారు? ఏపీఎస్ఎఫ్సి వాళ్ళకి 6 నెలల్లో నేను 6 లక్షలు కట్టా. బిజినెస్ చేయాలనుకుంటే ఇట్ ఈస్ యాజ్ డిఫికల్ట్ యాజ్ రైడింగ్ అ టైగర్.